హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్లబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు లైక్ తో పాటు హై పాయింట్స్ కూడా వేయండి. హై పాయింట్స్ వేయడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా అపియర్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడాను మీ వరకునైతే చేరుతుందండి. మరి మీకు జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లోని స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే నేను డిస్క్రిప్షన్లోని ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి ఈ రోజు అయితే చెప్పుకుందామండి. రాత్రి 7:30 అయితే అవుతుంది. అప్పుడే కృష్ణ బస్ అయితే దిగాడు వాళ్ళ ఊరి పొలిమేరలో. అక్కడి నుంచి వాళ్ళ ఊర్లోకి వెళ్ళడానికి 2.5 కిలోమీటర్స్ అయితే నడవలసి ఉంది. మరి అవన్నీ కూడాను పొలాలు. చుట్టుపక్కల ఎవరూ అయితే కనిపించట్లేదు, చిమ్మ చీకటి. పైగా అప్పట్లోని 7:30 అయ్యేసరికి అందరూ తినేసి కాలక్షేపం చేస్తూ బయట మంచాలు వేసుకొని కూర్చుండేవారు. పెద్దగాను లైట్లు ఉండకపోయినా వాళ్ళకేమీ పట్టింపు లేదు. అయితే ఆ ఊరు లోపలికి వెళ్ళడానికి మధ్యలో ఉన్న దారి మటుకు చాలా దారుణంగానైతే ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు, మట్టి రోడ్డు అంతా. మరి ఆ మట్టి రోడ్డు మీద పురుగు పుట్ర ఉంటుందేమోనని తన జోబులో ఉన్న టార్చ్ లైట్ని తీసి ఆ వెలుతురులో నుంచి ముందుకైతే వెళ్తున్నాడు కృష్ణ. సడన్ గా తన వెనకాతల ఎవరో వస్తున్నట్టుగానైతే అనిపించింది. కృష్ణ వెనక్కి తిరిగి చూశాడు, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. మళ్ళీ ఇంకా ఎవరి గురించో ఆలోచించుకుంటూ కృష్ణ ముందుకైతే వెళ్ళిపోతున్నాడు. తను అలా కొంచెం దూరం వెళ్ళాడో లేదో చాలా మంది తన వెనకాతలు పడుతున్నట్టుగానైతే అనిపిస్తుంది. గమ్మని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. ఎవరో పొలంలోకి పరిగెత్తినట్టుగానైతే అనిపించింది. కృష్ణకి ఎందుకనో కొంచెంగా భయం అయితే వేసింది. ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా గబగబా అడుగులు వేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవారే కృష్ణ వాళ్ళ నాన్న రంగయ్య తన పొలంలోకి అయితే వెళ్ళాడు. తన పనంతా చేసుకొని పొద్దున్నంతా కూడాను పనిలోనైతే నిమగ్నం అయిపోయాడు. వాళ్ళదే ఆ పొలం అంతా కూడాను, వాళ్ళకున్నది ఆ ఒక్క పొలమే. కృష్ణ వాళ్ళ నాన్నగారు పెద్దగా ఏం సంపాదించకపోయినా కూడా కృష్ణని బాగానైతే చదివించారు. తనకన్నా ముందు 2-3 అబ్బాయిలు పుట్టి చనిపోయారు. అందుకనే కృష్ణని అల్లారు ముద్దుగానైతే చూసుకునేవారు కృష్ణ వాళ్ళ అమ్మ నాన్న. అయితే తను పెద్ద అయిన తర్వాత నేను ఉద్యోగం చేస్తాను, ఆర్మీలోకి వెళ్తాను అని అంటే వాళ్ళు కొంచెం బాధపడినప్పటికీ కూడాను తనైనా మళ్ళా కాకుండా ముందుకు వెళ్తాడు, ఎదుగుతాడు అని చెప్పేసి పంపించడం అయితే జరిగింది. మరి కృష్ణ చిన్నప్పటి నుంచి కూడాను మంచి స్కూల్లోనైతే చదివాడు. ఆ రోజంతా కూడాను ఆ రంగయ్య పొలం పనులు చేసుకుంటున్నాడు గాని తనకి ఎందుకనో కృష్ణ తలంపులోకి అయితే వస్తున్నాడు. ఇంకా తన పనులన్నీ చేసుకొని సాయంత్ర సమయంలోని ఇంటికైతే బయలుదేరాడు. అప్పటికి తనతో ఉన్న వాళ్ళందరూ కూడాను ఇంటికైతే వెళ్ళిపోయారు. తినొక్కడే తన పనిముట్లన్నీ కూడాను అక్కడ పాకలోని పెట్టేసి తినైతే బయలుదేరాడు. మరి ఇంటికి వచ్చే దారిలోని ఒక పెద్ద చింత చెట్టు అయితే ఉంటుంది. ఆ చింత చెట్టు కింద అటుపక్కకి తిరిగి ఎవరో కూర్చున్నట్టుగానైతే కనిపించింది. అది చూడ్డానికి వీళ్ళ కృష్ణలాగే కనిపిస్తున్నాడు. రంగయ్య గబగబ పరిగెడుతూ, రే కృష్ణ కృష్ణ ఎప్పుడొచ్చావురా అంటూ వెళ్ళాడు. దగ్గరికి వెళ్లి చూసేసరికి అది కృష్ణ కాదు, వాళ్ళ ఊర్లోనే మరొక అబ్బాయి. ఏంటి నువ్వెక్కడ కూర్చున్నావేంటి? దూరం నుంచి నిన్ను కృష్ణ అనుకున్నానురా అని అంటున్నాడు. నేను కృష్ణలా కనిపించానా మావయ్య? ఏదో చిన్న పని ఉండి ఇక్కడికి వచ్చాను అని చెప్తున్నాడు. ఏం పనిరా ఈ సమయంలోని? ఇక్కడ ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? పద పద అని అంటుంటే, లేదు మావయ్య, ఆ పని చూసుకొని వచ్చేస్తాను, ఎక్కువసేపు ఏమి ఉండనులే, వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు అని అన్నాడు. ఇంకా తనైతే రంగయ్య వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఒక అమ్మాయి అయితే వచ్చింది. వాళ్ళిద్దరూ కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నారు. మరి ఇంటికి వెళ్లిన రంగయ్య కాలు కడుక్కుంటూనే లోపలికి వస్తూ,
ఈ రోజు ఏంటోనే నాకు కృష్ణ తెగ తలంపులోకి వస్తున్నాడు అని అంటే, నాకు కూడా అలానే వస్తున్నాడు ఏంటో గాని, ఇక్కడే ఉండి పొలం పనులు అవి చూసుకుంటే బాగుండిపోను, వాడిని వద్దంటే నువ్వే పంపించవు ఆ దిక్కుమాలిన ఆర్మీలోకి, ఆడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఆడికే తెలీదు అని అంటుంది వాళ్ళమ్మ. సరే ఇంక ఇద్దరు కూర్చొని భోజనం అయితే చేసేసారు. ఏదో మాట్లాడుకొని కాలక్షేపం అయితే చేస్తున్నారు. ఈలోగా పెరడ్లోనైతే సడవుతుంది. ఎవరో వచ్చి కాళ్ళు కడుగుతున్నట్టు. ఎవరది, మన పెరట్లోకి ఎవరు దూరారు అంటూ రంగయ్య సడన్ గా పెరట్ వైపు వెళ్ళేసరికి చీకట్లోని ఎవరో ఆ గోళం దగ్గర నించొని కాలు కడుగుతున్నట్టుగానైతే ఒక నీడలాగా అయితే కనిపించింది. కనిపించేసరికి ఎవరది అంటూ ముందుకైతే వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. కిందన మటుకు తడుంది. ఎవరై ఉంటారు ఏటి అని అనుకుంటున్నాడో, అంతా చూశాడు, అంతా వెతికాడు, అని అక్కడ ఎవ్వరూ లేరు. మళ్ళీ ఇంట్లో పల్లకైతే వచ్చేసాడు. ఆ రోజు గడిచిపోయింది. మర్నాడు తెల్లవారి పొలానికి అయితే వెళ్ళాడు. తెల్లవారేసరికి 6:30-6కి అయితే వెళ్ళిపోతారు పొలాలకి. వెళ్ళిపోయి వాళ్ళ పనులు అయితే చేసుకుంటారు. పొలం పనులు చేసుకొని ఆ పనుల్లో నిమగ్నం అయిపోయాడు. ఈలోగా వాళ్ళ ఆవిడ ఆ రోజు కోడికూర వండి అది పట్టుకొని క్యారేజీ పట్టుకొని మధ్యాహ్నం సమయంలోని వస్తుంది ఒంటరిగాను. వస్తున్న సమయంలో మళ్ళీ అదే చింత చెట్టు కింద ఎవరో కూర్చొని కనిపించారు. అది వెనక నుంచి కృష్ణలాగే కనిపించింది. కనిపించేసరికి రే కృష్ణ కృష్ణ అని గబగబా 2 అడుగులు ముందుకేసేసరికి అక్కడ రాయి తనుకొని ముందుకైతే పడిపోద్ది ఆవిడ. పడిపోయేసరికి ఆవిడ చేతిలో ఉన్న క్యారేజ్ కూడా పక్కన అయితే పడిపోద్ది. మొత్తం కూర అన్నం అంతా అక్కడ ఒలిగిపోతాయి. ఒలిగిపోయేసరికి ఈ లోపు దూరంగాను మరొక ఆవిడ ఆ పొలానికి వస్తూ ఉంటది ఇలా క్యారేజ్ పట్టుకొని. చూసి అయ్యో అయ్యో అంటూ ఆవిడనైతే తీస్తుంది. చేతికి కాళ్ళకి దెబ్బలు తగిలేసాయి. అక్కడ చింత చెట్టు దగ్గర చూసేసరికి ఎవరూ లేరు. ఇంకా ఆవిడకైతే బాధ అనిపిస్తుంది అనమాట. అయ్యో కృష్ణులా కనిపించాడు ఎవరో గాని అని బాధపడుతుంది. పైగా అలా ఆయన కూడా ముందు రోజు చెప్పాడు కదా అలాగా జరిగింది అని చెప్పేసి. అయితే ఇంకా తను మళ్ళీ పొలానికి అయితే వెళ్తుంది. ఇలా అయ్యింది పడిపోయాను అని చెప్తుంది. పోన్లే నాకు కూడా ఏం తినాలనిపించట్లేదు అని చెప్పేసి ఇద్దరు కాసేపు కూర్చొని కబుర్లాడుకొని మళ్ళీ మధ్యాహ్నం పనులేవో చూసుకొని బయలుదేరిపోయారు ఇంటికి. ఇంకా ఇంటికి వచ్చారు కానీ ఇద్దరు మనసుల్లోనే ఏదో బాధ, తెలియని బాధ అయితే కలుగుతుంది. ఏంటో ఒకసారి వచ్చిపోతే బాగున్న పిల్లడు, ఉత్తరం రాయించయ్యా అని చెప్తుంది. సరేలేవే రేపు తెల్లారు గట్ల ఉన్నాడు కదా మన సూర్యుని పిలిచి ఉత్తరం రాయిస్తానని చెప్పాడు. అయిపోయింది. మర్నాడు తెల్లవారే వాళ్ళ ఆర్మీలోనే ఆ ఊరు అబ్బాయి ఇంకొక అబ్బాయి అనమాట. వీళ్ళకి బాగా తెలుసు. పెద్దమ్మ పెదనాన్న అని పిలుస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి అయితే ఆర్మీ నుంచి వచ్చాడు. వచ్చి రావడంతోనే కృష్ణ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాడు. వచ్చి కృష్ణ కృష్ణ అని పిలుస్తున్నాడు. అదేట్రా నువ్వు ఒక్కడవే వచ్చావా, మా కృష్ణేడి అని వీళ్ళైతే అడిగారు. అడిగితే ఏడి అని నన్ను అడుగుతారేంటి, ఆడు నాకన్నా ముందే బయలుదేరిపోయాడు, 3 రోజుల ముందే రాలేదా ఇంటికి అని అడుగుతున్నాడు. అదేంటి 3 రోజుల ముందు బయలుదేరిపోతే ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి, ఏమైపోయాడు అని కంగారు పడిపోతున్నారు. ఇంకా లబోదిబ్బం అంటూ ఉంటే కంగారు పడకండి పెద్దనాన్న పెద్దమ్మ, నేను చూస్తానులేండి, నేను వాకప్ చేస్తాను అని చెప్పేసి పాపం తను కూడా ఊరంతా వెతికాడు. అక్కడ వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని కూడాను కృష్ణ మీరు ఎక్కడైనా చూసారా, ఎవరైనా చూసారా అని అడుగుతున్నాడు. అడుగుతుంటే ఎవరికీ తెలియదు, కృష్ణ వచ్చిన సంగతే తెలియదు ఎవరికి. అయితే ఇంకా వీళ్ళు కంగారు పడిపోతున్నారు అనమాట. ఏమైపోయాడు మా కొడుకు అనేసి. ఇంకా 2 రోజులు చూసి పెద్దమ్మ పెదనాన్న మనం ఎందుకంటే మంచిది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే బెటర్ అని చెప్పేసి వీళ్ళైతే కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చి ఆ రోజు సాయంత్రం అయిపోయింది. ఆఖరి బస్కి వీళ్ళు ముగ్గురు కూడాను ఆ ఊరు నుంచి ఈ ఊరికి అయితే వస్తున్నారనమాట. అవన్నీ చిన్న చిన్న పల్లెటూర్లు. మరి బస్ దిగి వస్తూ ఉంటే వాళ్ళకి ఏదో తెలియని బాధ అయితే కలుగుతుంది తల్లిదండ్రులిద్దరికి. కృష్ణ వాళ్ళ ఫ్రెండ్కి కూడా ఏంటంటే ఏమైపోయాడో ఏంటో, వాడు లీల గురించి వచ్చేసాడు వేరంగాను, ఏమైందో ఏంటో, ఆడు అక్కడికి గాని వెళ్ళాడా ఏంటి, ఆ లీల వాళ్ళ నాన్న వీడిని ఏమైనా బంధించి ఉంచాడా ఏంటి అని ఆలోచనలోనైతే పడ్డాడు.
పెద్ద దీని గురించి ఆలోచిస్తూ ముందుకైతే వెళ్తున్నారు. ఈలోగా వాళ్ళ పెదనాన్నతోని, పెదనాన్న నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు. చెప్పరా అని అంటే, ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళాక మన ఇద్దరం వేరేగా మాట్లాడుకోవాలి అని అంటాడు. సరే అనేస్తాడు. ఇంటికి వెళ్తారు. ఇంట్లోని ఆవిడ లోపలికి వెళ్ళి బాధగాను తన పని ఏదో తను చేసుకుంటుంది. వండుకొని తినాలి కదా, ఏదో బాధగా పని చేసుకుంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమైపోయాడో కొడుకు అని పక్కకు పిలిచి వాళ్ళ పెదనాన్నతోని ఇలా అయితే అంటాడు. ఏం లేదు, లీలని మనోడు ప్రేమిస్తున్నాడు, నీకు తెలుసు కదా అని అంటాడు. నాకు తెలియడం ఏంటి, నాకేం తెలీదు, అయినా ఆ పిల్లని ఈడు ప్రేమించడం ఏంటి, వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ, వాళ్ళు ప్రెసిడెంట్ గారు అమ్మాయి, మనం పొలం పనులు చేసుకున్న వాళ్ళని మనం ఎక్కడరా, అలాగే ఏం చేసి ఉండడం అని అంటుంటాడు. అంటూ ఉంటే, లేదు పెదనాన్న నీకు తెలీదు, ఆడు ప్రేమించాడు ఆ అమ్మాయిని, మా అందరికీ తెలుసు, పెద్దమ్మకి తెలుసు, కావాలంటే పెద్దమ్మని అడుగు అంటాడు. అంటే పిలిచి, ఏమే ఇలాగా ఇంట్లోనే ఇలాంటివన్నీ జరుగుతుంటే నాకు చెప్పకుండా ఉంటావా అని గట్టిగా తిడతాడు. తిడితే ఆడేదో ప్రేమించాను అన్నాడు కానీ తర్వాత మరి అక్కడికి వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత ఇంకేంటి ప్రేమ, ఈ పెళ్ళి ఎక్కడే ఉంది కదా అని అంటది. అలా కాదు, వాళ్ళ నాన్న చండశాసనుడు, మంచోడు కాదు, ఆ పిల్లకి ఈడికి ఇలా ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిన తర్వాత మనోడికి ఒకసారి 2 సార్లు వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత మనవాడు ఎలాగైనా ఉద్యోగం చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుని దూరంగా తీసుకెళ్లిపోవాలని ఎప్పుడు అనుకుండేవాడు. అందుకనే ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, ఇక్కడ ఉండి మీతో పాటు పొలం పనులు చేయకుండాను అని అబ్బాయి అయితే అంటాడు. అంటే ఏం మాట్లాడుతున్నారా అంటూ అతను ప్యానిక్ అయిపోతాడు. రంగయ్య ప్యానిక్ అయిపోతా ఉంటే, అవును పెదనాన్న నీకు తెలీదు, చాలా జరిగాయి అంటూ చెప్తాడు. అయితే పద వాళ్ళింటికి వెళ్దాము, అయితే ఆడే ఏదో చేసుంటాడు నా కొడుకుని అని కంగారు పడిపోతుంటూ రంగయ్యను వాళ్ళ ఆవిడ అంటూ ఉంటే, మీరు కంగారు పడకండి, మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా, వాళ్ళు ఏం తేల్చారో చూసుకొని అప్పుడు మనం చేద్దాం ఏదైనాను, కంగారు పడితే ఉపయోగం లేదు అని చెప్పేసి అబ్బాయి వెళ్ళిపోతాడు. రాత్రి సమయం కదా, వాళ్ళ ఇల్లు అక్కడి నుంచి మరొక 2-3 వీధులు దాటిన తర్వాత ఉంటది. మరి ఆ అబ్బాయి అలా వెళ్తున్న సమయంలోనే ఎవరో తన వెనకాతలు వస్తున్నట్టుగానైతే అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తాడు, ఎవరూ లేరు. అక్కడ జనాలే 4 పనులు అవే చేసుకుంటున్నారు. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసేసి, నిద్ర పట్టదు, తన ఫ్రెండే కదా, ఏమై ఉంటది వాడికి ఏమై ఉంటది అని ఆలోచనలోనైతే పడ్డాడు, కృష్ణగాడు ఏమైపోయాడో అని చెప్పేసి. ఇంక ఈలోగా తనకి బాత్రూమ్ అయితే వస్తుంది. ఇంకా పల్లెటూరులో ఏంటి అని అంటే ఎవరి ఇళ్లలో కూడాను బాత్రూమ్ అయితే ఉండదు, ఎవరైనా సరే చెరువు ఒడ్డుకి వెళ్లాల్సిందే. మరి అలానే ఆ రాత్రి సమయంలోని ఒక్కడే ఆలోచించుకుంటూ అలాగైతే వెళ్ళిపోయాడు. తన పని అయితే కానిచ్చుకున్నాడు. ఇంకా లేచి వస్తున్న సమయంలోని ఎవరో ఏడుస్తున్నట్టుగానైతే వినిపించింది అతనికి. వినిపించేసరికి ఎవరది అని చెప్పి చుట్టూ అంతా చూసుకున్నాడు, ఎవరు లేరు. మళ్ళీ నడుచుకొని అయితే వస్తున్నాడు. ఆ చెరువు ఒడ్డున ఎవరు ఉండరు ఆ సమయంలో, రాత్రి సమయంలో. ఇలాంటి వాళ్ళు ఎవరో వస్తే వాళ్ళ పని కానిచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మళ్ళీ ఏడుపు అయితే వినిపించేసరికి తనకి ఎందుకన్నా ఒళ్ళంతా కూడాను గగ్గురు పుడిచింది. ఆ ఏడుపు, ఆ గొంతు కృష్ణ గొంతులాగా అయితే అనిపిస్తుంది. భయంతోని చుట్టూ అంతా చూసుకున్నాడు. గబగబా అడుగులు వేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతున్నాడు. ఈలోగా వెనకాతల నుంచి ఒరే నాగు అని వినిపించింది. నాగు అని వినిపించేసరికి సడన్ గా స్టన్ అయిపోయాడు అనమాట. ఆ గొంతు కృష్ణదే. నాగు అని పిలిచేది వాడే. చూసేసరికి కృష్ణ బాగా నల్లగా కమిలిపోయినట్టుగా మొహం అంతా అయిపోయి చాలా దారుణంగానైతే కనిపిస్తున్నాడు. ఏడుస్తున్నట్టుగానైతే ఉంది తన మొహం. దూరంగా ఉన్నప్పటికీ కూడా మొహం అయితే స్పష్టంగా కనబడుతుంది. అది చూడగానే ఏమైపోయావురా, నీ గురించి మీ అమ్మ నాన్న ఎంత భయపడిపోతున్నారు, బాధపడుతున్నారు, పద అంటూ దగ్గరికి అయితే 2-3 అడుగులు వేసేసరికి తను వద్దు, దగ్గరికి రావద్దు అంటూ నేను చచ్చిపోయాను రా అని ఏడుస్తున్నాడు. తన ఏడుపు ఎలా వినపడుతుందని అంటే చెవులో గుయ్యమనిపోతుంది అనమాట. తను అలా ఏడుస్తునేసరికి ఆ భయానికి, ఆ దీనికి
కళ్ళు తిరిగి పడిపోయాడు నాగు. అయితే చాలాసేపు అయిపోతుంది. అప్పటికి కాస్త స్పృహ అయితే వస్తుంది. లేచి చూసేసరికి చుట్టుపక్కల వాళ్ళ అమ్మ నాన్న ఇంకా ఆ ఊర్లో వాళ్ళు ఇంకో 4 వచ్చున్నారన్నమాట. ఏమైందిరా నీకు, ఏమైంది, ఇక్కడ ఇలా పడున్నావు, ఏమైంది, ఏటి పట్టింది అని అంటే తను ఏం మాట్లాడకుండా అందరు కాస్త చూస్తుంటూ ఇంకా వాళ్ళైతే అక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. ఏమైందిరా, ఏమైంది బాబు అని భయపడిపోతున్నారు. ఏదో పట్టిసి ఉంటది అని అనుకుంటున్నారు. కానీ నాగు నార్మల్ గానే ఉన్నాడు, ఏం కాలేదు అని వాళ్ళకైతే చెప్పాడు. చెప్పి తెల్లవారి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తాడు విషయం. అడు కనిపించాడు, నేను చచ్చిపోయానని చెప్తున్నాడు, నాకు భయం వేసింది. ఆడు అలా ఏడ్చేసరికి ఆ ఏడుపుకి ఆ సౌండ్కి నాకు భయం వేసి అలా కళ్ళు తిరిగి పడిపోయానని. చచ్చిపోవడం ఏంట్రా అని అంటే, లేదు నాన్న ఇలాగ అయ్యింది, అదేంటి మన ప్రెసిడెంట్ గారు అమ్మాయిని ప్రేమించాడు, వాడు నాకన్నా ముందు 3 రోజుల ముందు వచ్చేసాడు, నీకు తెలుసు కదా, వాళ్ళ నాన్న వాళ్ళు వెతుకుతున్నారు, వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చాము, వాడేమో ఇలా కనిపించాడు అని భయంతో బాధపడుతూ ఏడుస్తున్నాడు. ఇంకా ఈలోగా వాళ్ళ ఇంటికి బాగాలేదని చెప్పేసి నాగుకి బాగాలేదు, ఇలా శ్రోతప్పు పడిపోయాడని తెలియడంతో రంగయ్యను వాళ్ళ ఆవిడ వీళ్ళింటికి అయితే వచ్చారు. ఎప్పుడైతే నాగు ఇవన్నీ మాట్లాడాడో అవన్నీ వినేశారు వాళ్ళు కూడా. వినేసి ఇంకా వాళ్ళు కూడా బోర్న ఏడడం మొదలు పెట్టారు. మీరు ఏడకండి, ఏం కాదు, వాడికి నేను ఆ తలంపులో ఉన్నాను కాబట్టి అలా అనిపించుంటుందని వాళ్ళకి ఏదో సర్ది చెప్పెడతాను. ఇంకా ఆ రోజు ఏంటనంటే పోలీసులు ఆ ఊరికైతే రావడం జరిగింది ఇన్వెస్టిగేషన్ పరంగా. వచ్చి ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. అంతేకాకుండా తను ఏ ట్రైన్కి వచ్చాడు, ఏ బస్ ఎక్కాడు, ఏ టైంలో తను అక్కడ దిగుంటాడు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా పోలీసులు. వీళ్ళు ఊరికి వచ్చాడు అని కన్ఫర్మ్ అయితే చేసుకున్నాడు, కానీ తను ఊర్లోకి అడుగు పెట్టలేదు అని కూడా వాళ్ళు డిసైడ్ అయితే అయిపోయారు. అంతేకాదు వాళ్ళు డౌట్ ఉన్న వాళ్ళందరింటికి కూడా వెళ్ళి అడుగుతారు కదా, అలాగే ఈ ప్రెసిడెంట్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అడిగారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే తన మీద యాంటీగా ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళారు. అన్ని కూడా జరిగాయి. ఇన్వెస్టిగేషన్ పూర్తయి వాళ్ళు మళ్ళీ వస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు పోలీసులు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి తల్లిదండ్రి ఇద్దరు పడుకున్నారు. రంగయ్య వాళ్ళ ఆవిడను పడుకుంటే మళ్ళీ పెరడ్లోనైతే చప్పుడు ఎవరో వచ్చి గోలం దగ్గర కాలు కడుగుతున్నట్టుగా అనిపించేసరికి గబగబా వెళ్ళి చూశాడు రంగయ్య. చూసేసరికి ఒక నీడలాగా కృష్ణ ముందు రోజు ఎలా అయితే నాగుకి కనిపించాడో అదే విధంగా దెబ్బలతోనైతే ఉన్నాడు. ఏడుస్తూ కనిపించాడు. నాన్న నేను పలానా చోటున్నాను నాన్న, నేను అక్కడ ఉన్నాను నాన్న అని చెప్తున్నాడు. ఎక్కడ, వీళ్ళు పొలానికి ఇంటికి వచ్చే దారిలోని చింత చెట్టు ఉంది కదా, ఆ చింత చెట్టు దగ్గర నేనున్నాను అని తనకైతే చెప్తున్నాడు. తనకేం అర్థం కాలేదు. బాబు అని చెప్పి దగ్గరికి వెళ్ళేసరికి మాయమైపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి తను నిద్దట్లోని ఇదంతా కల కన్నాడు అనమాట. ఏంటి ఇలాంటి కళ వచ్చిందని ఇంకా కూర్చొని ఏడ్చేస్తున్నాడు అతను. ఏమయ్యా, ఏమైంది, ఏమైంది అంటూ ఆవిడ కూడా ఏడుపు అయితే మొదలు పెట్టేసింది. ఇంకా ఆ రోజు అయితే గడిచిపోయింది ఆ రాత్రి. అయితే మర్నాడు ఏమైంది అని అంటే, వీళ్ళు పొలానికని వెళ్తున్న సమయంలోని కుక్క ఆ చింత చెట్టు ఉంది కదా, చింత చెట్టు దగ్గర తవ్వుతుంది. అక్కడ ఏదో చాలా దుర్వాసన అయితే వస్తుంటే అదైతే చూశాడు రంగయ్య వాళ్ళ ఆవిడను. చూసి ఏంటి అని చెప్పి దగ్గరికి అయితే వెళ్ళారు. అక్కడ ఏదో చాలా దుర్వాసన అయితే వస్తుంది, వాళ్ళకి ఏదో తేడాగా ఉంది అనిపించింది. వెంటనే నాగుకైతే చెప్పారు, ఇక్కడ ఇలా చూసాము అని చెప్పి. నాగుకి డౌట్ వచ్చి తను పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి పోలీసులను రప్పిస్తే ఆ రోజు 5:30 ఆ సమయంలోని మొదలుపెట్టి అక్కడైతే తవ్విస్తే అక్కడ అదే బట్టలతోని కృష్ణ అయితే ఉన్నాడు చనిపోయి. మరంతే, తల్లిదండ్రి ఇద్దరు కూడా గల్లుమన్నారు. వాళ్ళకి డౌట్ వచ్చిన వాళ్ళందరినీ కూడాను తీసుకొని అయితే వెళ్ళిపోయారు. అందులో ప్రత్యేకించి ఆ ఊరి ప్రెసిడెంట్. అది వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటి అని అంటే, ప్రెసిడెంట్ వాళ్ళ అమ్మాయిని ఈ అబ్బాయి కృష్ణ అయితే లవ్ చేశాడు. అయితే వాళ్ళ గురించి తెలియగానే అతను కృష్ణకి 2-3 సార్లు వార్నింగ్ అయితే ఇచ్చాడు. అయినా కూడా కృష్ణ అవేం పెద్దగా పట్టించుకోలేదు. తను ఉద్యోగం చేసి ఎలా అయినా తన్ని పెళ్లి చేసుకొని తనతో పాటు తీసుకువెళ్ళిపోదామా అని అనుకున్నాడు. అందుకనే వాళ్ళ నాన్నతోని అక్కడ ఉండి పొలం పనులు అవి చూసుకోకుండా తను
తొందరగా వచ్చే జాబ్, ఇంకా అలాగే సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుందని అందులోనైతే జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి చక్కగాను 1.5 year అయితే కంప్లీట్ చేసుకున్నాడు. ఊరికి వచ్చింది కూడాను వాళ్ళ అమ్మ నాన్నని ఈ విషయం చెప్పి కన్విన్స్ చేసి వాళ్ళని కూడా తీసుకువెళ్ళిపోయి తనతో క్వార్టర్స్ లో పెట్టుకుందాము అని తనైతే వచ్చాడు. మరి ఆ సమయంలోనే తినకి లెటర్ అయితే రాశాడు. ఆ లెటర్ పొరపాటున ఆ ప్రెసిడెంట్ కి అయితే చేరుకొని ఇలా నా కూతురిని తీసుకువెళ్ళిపోవడానికి వస్తున్నాను అని తెలుసుకొని తను వేచి ఉండి వాళ్ళ ఊర్లో మరి కొంతమంది కలిసి అతి దారుణంగా తన్ని చంపేసి అక్కడైతే పూడ్చిపెట్టేశారు. మరి ఈ సంగతులన్నీ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లోనైతే తేలాయి. మరి ఈ రకంగాను వాళ్ళు అతి దారుణంగాను ఆ అబ్బాయిని అయితే చంపేయడం జరిగిందండి. అందుకనే అతని ఆత్మ తన ఫ్రెండ్ కి ఇంకా అలాగే వాళ్ళ అమ్మ నాన్నకి అలా కనిపించి అక్కడ నేనున్నాను అని చెప్పడానికి అయితే ప్రయత్నించింది. అక్కడే అదే ప్రదేశంలోని వీళ్ళలాగే చాలా మంది ఆ ఊర్లో ప్రేమించుకున్న వాళ్ళందరూ కూడాను అదే ప్రదేశంలోకి వచ్చి కలుసుకోవడం అయితే చేస్తూ ఉంటారు. అందుకనే రంగయ్య వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఊర్లో అబ్బాయి కూర్చొని తన లవర్ కోసం అయితే ఎదురు చూస్తూ కనిపించాడు అనమాట. మరి చాలా మంది ఇవి క్లారిటీ ఇవ్వకపోతే నాకు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసి కామెంట్ సెక్షన్ లోనైతే అడుగుతున్నారు. కొన్ని మనం చెప్తే కాదండి మనకు అర్థమైపోతుంది ఓహో దాని వల్ల ఇది జరిగింది అని. అలా అర్థం చేసుకుంటారని చెప్పి చెప్పను అనమాట. కొన్ని అయితే ఇంకా మరి ఇవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్ లో ఫ్రై చేసేస్తున్నారు. అందుకనే ఇక్కడైతే చెప్పాను. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వెయ్యండి. ఎక్కువ శాతం లవ్ చేసుకున్న వాళ్ళని ఎన్నో రకాలుగా హింసలు పెట్టి చంపేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే మరీ దారుణాలండి. నార్త్ సైడ్ అయితే అలా ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అబ్బాయి తాలూకు వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని చిత్రహింసలు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడాను ఆ మగవాళ్ళందరూ కూడాను ఆ అమ్మాయిని రేప్ చేసి అతి దారుణంగా చంపేసిన స్టోరీస్ కూడా ఉన్నాయి. మరి ఇలాంటి దారుణాలు అయితే జరిగేవి అప్పట్లోని, ఇప్పుడైతే అసలు అలాంటివి ఏమీ లేవు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో 4-5 సార్లు నేను రిహార్సల్స్ టేక్స్ తీసుకోవడం అయితే జరిగింది. సో అందుకనే ఫేస్ అంతా కూడా ఇలా అయిపోయింది, ష్రింక్ అయిపోయింది. నేను వీడియో చెప్పేటప్పుడు ఫ్యాన్ అయితే ఆన్ లో ఉండదు. సో దానివల్ల మనకి ఎండాకాలం కదా, దానివల్ల ఎక్కువగా చెమట పట్టేస్తూ ఉంటుంది. సో అదే అర్థం చేసుకోండి. ఫ్రెష్ గా ఉండాలి అని అంటే ఏసీలో కూర్చోవాలి. మార్నింగ్ టైం ఏసీ ఎందుకులే అని చెప్పేసి ఆన్ చేయను, అంతే, ఇంకేం కాదు. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి హర్రర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. రేపటి సరికొత్త హర్రర్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేయండి. మరి